క్యూనెట్ కేసులో సిట్ కీలక విషయాలు రాబట్టింది. 10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ నిందితులు ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు గుర్తించింది. ఐటీ ఉద్యోగులకు బ్యాంక్ లోన్లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా చేశారు. దీంతో క్యూనెట్లో చిక్కుకుని ఐటీ ఉద్యోగులు ఈఎంఐలు కడుతున్న పరిస్థితిని గుర్తించారు. ఐటీ ఉద్యోగులను క్యూనెట్ నిందితుడు టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. అయితే సంబంధించి కొన్ని కీలక విషయాలు సిద్ధాధికారులు అయితే రాబట్టినట్టయితే తెలుస్తుంది. సుమారు 10 మందిని కస్టడీలోకి తీసుకుని సిద్ధాధికారులు అయితే విచారించారు. అయితే ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుంటూ కూడా నిందితులు ఏదైతే క్యూనెట్ వలలో దించినట్లయితే తెలుస్తుంది. ఐటీ ఉద్యోగులకు బ్యాంక్ లోన్లు ఇప్పించి క్యూనెట్ వలలో చిక్కుకునేలా ఈ నిందితులు చేసినట్లు కూడా గుర్తించారు. ఒక్కో ఏజెంట్ కు 500 మంది ఐటీ ఉద్యోగులు టార్గెట్ గా క్యూనెట్ అయితే పెట్టారు. క్యూనెట్ లో చిక్కుకొని ఈఎంఐలు కూడా కట్టుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే బాధితుల్లో ముందుగానే కూడా ఏజెంట్లు రాయించుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే క్యూనెట్ అనే ఒక సంస్థ ఏదైతే చైన్ సంస్థ అయితే చేసుకుంటుందో ముఖ్యంగా ఒకరిని జాయిన్ చేసి ఆ తర్వాత వాళ్ళతో పాటు మరొక ఇద్దరిని జాయిన్ చేసుకోవాలి. దాని ద్వారా కమిషన్ వస్తుందంటూ కూడా ఆటపల్లికి చాలా మంది ఈ ఉచ్చులో లాగారు. అయితే దీనిపై సిట్టాధికారులు కూడా కొరడా విధించారనే విషయం గతంలో ఏదైతే వాళ్ళు అరెస్ట్ చేసిన సమయంలోనే సుమారు 10 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కస్టడీలో కూడా చాలా కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఐటీ టార్గెట్ చేసుకుని అలాగే ఒక్కొక్క క్యూనెట్ ఏజెంట్ కి 500 మందిని టార్గెట్ గా పెట్టి వాళ్ళ ద్వారా ఏదైతే ఐటీ ఉద్యోగాలు టార్గెట్ చేసుకుని వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పించి ఆ బ్యాంక్ లోన్ ద్వారా క్యూనెట్ లో జాయిన్ చేసుకుని అమౌంట్లు కట్టించుకొని అయితే ఇలాంటి రిస్క్ జరుగుతుందని ముందుగానే ఏజెంట్లు ఏదైతే ఐటీ ఉద్యోగం నుంచి బాండ్లు కూడా రాయించుకున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఏదైతే ఈ బ్యాంక్ లోన్ ఏవైతే తీసుకున్నారో దానిని కడుతూ కూడా ఇంకా ఐటీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై చాలా సీరియస్ గా విచారణ అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.